నమస్తే అండి, వచ్చేయండి మన ఛానల్ కబుర్లు వీర్ జానుకి. క్లాస్లో నన్నేమీ అనేవాడు కాదు, కానీ మా అన్నయ్య తన డైలీ రొటీన్లో అరగంట తిట్లు నాకు తప్పేది కాదు. మా అన్నయ్య తిట్టే కాసేపు ఏదో బుక్ పట్టుకుని చదువుతున్నట్టు యాక్ట్ చేసేదాన్ని. ఓసారి మా నాన్నకి నా బుక్లో ఏదో ఉన్నట్టు డౌట్ వచ్చి బుక్ లాక్కున్నాడు. అందులో ఉన్న నా కథల పుస్తకాన్ని చూసేశాడు. దాని పేరు పెద్దగా చదివాడు. అదురు దెయ్యం బెదురు భూతం. అంతే, మా నాన్న తిట్టడం మొదలుపెట్టాడు. అసలే నువ్వు రోజు మొత్తానికి పట్టుమని 10 నిమిషాలు కూడా చదివి ఆడవ్వు, అలాంటిది ఆ 10 నిమిషాల్లో నువ్వు చదివేది ఇలాంటి దిక్కుమాలిన అదురుబెదురు భూతాల కథలన్నమాట. అసలు నన్ను అనుకోవాలి, నా పెండాకుడు. నిన్ను ఇంజనీరో డాక్టరో చేద్దామని అనుకున్నాను చూడు, పింజారి పీనుగా. ఈ కథల పుస్తకాలతో మళ్ళీ కనబడ్డావో నీ తాట తీస్తా అంటూ నాన్ స్టాప్గా తిట్టడం మొదలుపెట్టాడు. గ్రహాలు వక్రించి నాకు నేను చదువుతున్న కథలో భూతంలా మా నాన్న కనబడి నవ్వొచ్చేసింది. పక్కున నవ్వేశాను. చిన్నపిల్లలైనా సరే ఆడవాళ్ల మీద చేయి ఎత్తకూడదు అని మా నాన్నకున్న నియమం వల్ల బతికిపోయాను. దూర్వాస మహర్షి కజిన్లాగా నన్ను అలుపొచ్చేదాకా తిట్టి వెళ్ళిపోయాడు. పరమ భక్తుడు ఎంత నిష్టగా నిత్యపూజ రోజు చేస్తాడో అలా మా అన్నయ్య నన్ను రోజు అరగంట పాటు తిడతాడని మీకు ముందే చెప్పాను కదా. మా స్కూల్కి రాకముందు నా తోటి మాస్టర్ పిల్లల చెల్లెళ్ళు అందరూ బాగానే చదువుతారు, నువ్వెక్కడ పుట్టావే ముద్దవుతారనివి అని తిట్టేవాడు. ఇంకా మా స్కూల్లో జాయిన్ అయ్యాక నన్ను నా ఫ్రెండ్తో పోల్చి తిట్టడం మొదలుపెట్టాడు. మీకు నా బెస్ట్ ఫ్రెండ్ చిలకమ్మ గురించి చెప్పలేదు కదూ. దాని అసలు పేరు ప్రసన్నలక్ష్మి, కానీ అందరూ చిలకమ్మ అంటారు. బహుశా దాని ముక్కు కోసుగా ఉండడం వల్ల అనుకుంటా, నాకు ఎందుకో తెలీదు. నాకు లెక్కలంటే ఎంత భయమో దానికి అంత ఇష్టం. కానీ చిత్రం ఏమిటో తెలీదు, అది నేను మంచి స్నేహితులం. మా అన్నయ్య వల్ల మా మధ్య ఏం జరిగిందో రేపు చెప్పుకుందాం. జై శ్రీరామ్.